హైదరాబాద్ అంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్ని రోజులుగా ఠారెత్తిన ఎండలతో సతమతమైన హైదరాబాదీలు వర్షంతో రిలీఫ్ అయ్యారు. గాలితో పాటు కూడిన వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ఎల్బీ నగర్, సంతోష్ నగర్, నాగోల్, ఉప్పల్, బడంగ్పేట్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. దీంతో వాహనదారులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు లైవ్ లో. నరేందర్. మనం చూస్తున్నాం కదా, తుంపర వర్షం కురుస్తుంది, మరొక చోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది. దాదాపు మనం చూస్తున్నాం నెల 10 రోజుల నుంచి భారీ వర్షాలతో సిటీ జనమే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి ఎండలు. దాదాపు 10 గంటలకు మనం బయటికి వెళ్తేనే విపరీతమైనటువంటి ఎండ కనిపించింది. మధ్యాహ్నం 12-1 గంట అయిందంటే దాదాపు 42-44 డిగ్రీల దాకా వెళ్ళినటువంటి ఎండను మనం చూసాం. కానీ ఒక్కసారిగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా, నిన్న కూడా కొంత చల్లదనం కనిపించింది, కానీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వాతావరణం మబ్బులు పట్టి ఉంది. అదే సమయంలో వర్షపు చినుకులు అక్కడక్కడ తుంపరలాగా పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. కానీ దాదాపు అరగంట అవుతోంది, సిటీలో ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి అటు కూకట్పల్లి వరకు, అటు కూకట్పల్లి నుంచి ఇటు ఓల్డ్ సిటీ కానీ, ఇటు సికింద్రాబాద్, బోయిన్పల్లి కావచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం సచివాలయం దగ్గర ఉన్నాం, సెక్రటరియట్ దగ్గర. భారీ వర్షమే కురుస్తోంది. ఇంతకుముందు కాసేపు ఒక 10-15 నిమిషాల పాటు తుంపర వర్షం కురిసింది, మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ లాగా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా గడిచిన 40 రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండలతో ఇబ్బంది పడినటువంటి జనం, అటు ప్రయాణికులు కావచ్చు, వివిధ వ్యాపారస్తులు కావచ్చు, బయటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ వర్షానికి చాలామంది రిలీఫ్ అవుతున్నటువంటి పరిస్థితి. చల్లదనం ఒక్కసారిగా సిటీలో కురిసినటువంటి ఈ వర్షానికి ఒక్కసారిగా భూమి మొత్తం చల్లబడింది. వాతావరణం అంతా కూడా కూల్గా మారినటువంటి నేపథ్యంలో అందరూ కూడా రిలీఫ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం సెక్రటరియట్ బయట వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఈ టైంలో అందరూ కూడా విజిటర్స్ సెక్రటరియట్ లోపలికి వెళ్తుంటారు. ఈ 3 o'clock నుంచి 5 o'clock టైంలో అందరూ కూడా ఇక్కడ లోపల విజిటింగ్ హాల్ దగ్గరే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి గడిచిన 3-4 రోజులుగా కూడా సెలవులు ఉన్నాయి. ఉగాది, రంజాను, దాని తర్వాత నెక్స్ట్ డే కూడా సెలవు ఉంది. బట్ ఈరోజే సెక్రటరియట్లోకి అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా వచ్చి మళ్ళీ తిరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఈ వర్షానికి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇటు బోయిన్పల్లి, సికింద్రాబాద్, అటు ఈ సెక్రటరియట్ అంటే లగిడికాపూల్ ఈ ఏరియా కావచ్చు, అదేవిధంగా నాంపల్లి, అటు ఓల్డ్ సిటీ, చాలా చోట్ల కూడా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్నటువంటి సమాచారం. మెయిన్ జంక్షన్స్గా చెప్పేటువంటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, పంజాగుట్ట చౌరస్తా కానీ, అదేవిధంగా హిమాయత్ నగర్ కావచ్చు, లిబర్టీ ఏరియా, చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా వెహికల్స్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈ సెక్రటరియట్ దగ్గర అయితే ఒక్కసారిగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అందరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. తాజా సమాచారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మరికొన్ని రోజులు కూడా వర్షాలు ఉంటాయన్నటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ఐఎండీ లెక్కల ప్రకారం వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది, మరో 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇలానే కొన్ని చోట్ల తుంపర వర్షం కావచ్చు, కొన్ని చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం కూడా ఉంది అన్నటువంటి సమాచారం అయితే మనకు లభిస్తుంది. రేణు, అయితే ఈ వర్షాలు ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారు నరేందర్? ఇప్పుడైతే దాదాపు అరగంట అయింది మనకు వర్షం ఇక్కడ స్టార్ట్ అయ్యి, మరొక గంటన్నర పాటు కొట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మేబీ ఇప్పుడు 3 దాటింది కాబట్టి దాదాపు 6 o'clock వరకు ఇదే వర్షంగానే కంటిన్యూ అవుతే అందరు కూడా ఆఫీస్కు నుంచి తిరిగి వెళ్ళాలంటే 5:30-6 o'clock, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 4:30-5 o'clock బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇక బయట పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే అందరూ 6-6:30 తర్వాత బయటికి వెళ్తారు కాబట్టి ఈరోజు రాత్రి చాలా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షం మరి కొన్ని రోజుల పాటు ఉంటుందా, ఈ రోజు వరకే ఉంటుందా అనేది మనకు స్పష్టంగా వాతావరణ శాఖ నుంచి
స్పష్టమైనటువంటి సమాచారం వస్తే కానీ తెలియదు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వర్షం అనేది అటు రైతాంగానికి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అర్బన్ ఏరియాలో అయితే ఓకే, కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, కొంత సేద తీరే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎండలతోటి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు వరి కావచ్చు, ఇతర పంటలు ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో ఇది చెడగొట్టుడు వాన అంటారు మన తెలంగాణలో. చాలా ఏరియాలో కూడా ఇలాంటి పేరుతో పిలుస్తుంటారు. చాలా రకాలుగా ఇలాంటి వర్షం భారీగా ఒకేసారి కురిస్తే అటు మామిడి మీద కావచ్చు, అదే వరి మీద కావచ్చు, చాలా పంటల మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల కోతలు ఉంటుంటాయి, కొన్ని చోట్ల ఎండింగ్ టైంలో ఉంటుంది. కనుక దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా రైతులకు కొంత నష్టం చేసే విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఈరోజు మాత్రమే కురిసి పోతే ఓకే, కానీ మరో 2-3 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షం కనుక కురిస్తే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఏంటంటే వ్యవసాయ శాఖ సైడ్ నుంచి ఉంటుంది. ఇక పబ్లిక్ ఉంటుంది. బట్ మనం మాట్లాడుతుండగానే భారీగానే వర్షం దంచుతుంది. బట్ ఈ ఏరియా మొత్తం కూడా మబ్బు పట్టినట్టుగా కనిపిస్తుంది. మనకు ఒకసారి చూడొచ్చు, మబ్బు పట్టినట్టుగా అనుకుంటూ వర్షంలో చల్లటి స్ప్రే మాదిరిగా కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చల్లటి జల్లులాగా వర్షం కురుస్తుంది. బట్ ఇక్కడ వాతావరణం అంతా కూడా సెక్రటరేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం చల్లటి వాతావరణంతో ఒక రిలీఫ్ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రేనా, హైదరాబాద్ లో అయితే మనం చూస్తున్నాం భారీ వర్షమే పడుతోంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఈ భారీ వానలు ఉండే అవకాశం ఉంది? మనకున్న సమాచారం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో అంతటా కూడా వర్షం కురుస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ పక్కనే ఉన్న నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాదు, అన్ని చోట్ల కూడా వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ వర్షం ఇంపాక్ట్ తోటి చాలా ప్రాంతాల్లో అంటే చెరువులు నిండే అవకాశం అయితే ఉండదు. బట్ ఇది చెడగొట్టుడు వానగానే చూస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి అయితే మనకు సమాచారం అందాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఇలాంటి వర్షం అనేది తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ టైంలో సాధారణంగా వర్షం కురవదు. ఆఫ్టర్ మే ఎండింగ్లో మాత్రమే వర్షం కురుస్తుంటుంది. జూన్ నుంచి కంటిన్యూగా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో వర్షం కురవడం అనేది కొంత ఎండ నుంచి రిలీఫ్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. రేనా, మొత్తానికి ఈ వర్షం సిటీలో ఉన్నటువంటి జనాలకు మాత్రం ఒక పెద్ద రిలీఫ్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ అది ఈవినింగ్ వరకు కొడితే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ ప్రయాణం చేసే వాళ్ళకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. భారీ వర్షం కనుక మొదలైతే నాలాలు పొంగిపోలు, తర్వాత చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ రాత్రి 9-10 దాకా కూడా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ సిబ్బంది కూడా రాత్రంతా కూడా ఈ ట్రాఫిక్ని నియంత్రణ చేయడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇప్పటిదాకా ఇక్కడ చాలా పొడిగా ఉంది. కానీ ఒక్కసారిగా ఈ వర్షం దంచికొట్టిన నేపథ్యంలో మొత్తం ఈ వెహికల్స్ అన్నీ కూడా ఒక టైర్ వరకు మునిగిపోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. బట్ మొత్తానికైతే ఇది పరిస్థితి. సెక్రటరేట్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా వర్షం ఈ ప్రాంతాల్లో కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా కురుస్తున్నట్టుగా కూడా మనకు ఐఎండీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది వర్షాలు ఉంటాయి ఈ 2 రోజులు అని. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఇచ్చింది వాతావరణ శాఖ? రైట్, వాతావరణ ఐఎండీ మనకు ఉన్న సమాచారం ప్రకారం అయితే వచ్చే 2 days దాకా వర్షం ఉంటుందనేటువంటి సమాచారం అయితే ఉంది. ఈ 2 రోజుల పాటు ఖచ్చితంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే చెప్తున్నారు. వ్యవసాయ శాఖకు కావచ్చు, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్కు, మార్కెటింగ్ శాఖకు కావచ్చు, అదేవిధంగా రైతాంగానికి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ఇంపాక్టు ఖచ్చితంగా వివిధ డిపార్ట్మెంట్ల మీద ఉంటుంది. కాబట్టి అంటే ప్రాణ నష్టం అంత స్థాయిలో ఉండదు, కేవలం పంట నష్టం ఉంటుంది. కొంత ఇప్పుడు మనం చూస్తున్నాం మార్చి స్టార్టింగ్ నుంచి కూడా ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఫస్ట్ వీక్లోనే ఉన్నాం. దీని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మనం విజువల్స్లో. కాసేపటి 15 నిమిషాల క్రితం పెద్దగా వర్షం లేదు. బట్ ఒక్కసారిగా పైప్ నుంచి వస్తున్నటువంటి నీళ్లు భారీగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వర్షం దాదాపు పెద్ద ఎత్తున కురుస్తుంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి వర్షం కొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు దిల్సుఖ్నగర్లో కూడా మనకు అక్కడి నుంచి ప్రతినిధులు చెప్తున్న ప్రకారం భారీగానే దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్లో కొడుతుంది. హైదరాబాద్ వరకు ఇదే వర్షం నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు లక్డికాపూలు, నాంపల్లి, అదే సమయంలో ఇటు పంజాగుట్ట వైపు కూడా భారీగా కొడుతున్నట్టుగా మనం ఉన్న సమాచారం ఇక్కడ ఆల్రెడీ మనం చూస్తున్నాం. కాబట్టి కూకట్పల్లి, కేపీహెచ్బి ఆ ఏరియాలో కూడా భారీగానే వర్షం దంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో.
మన వీడియో జర్నలిస్ట్ కృష్ణ చూపిస్తున్నాడు. చాలా ఇప్పటివరకు మనం అరగంట క్రితం దాకా కూడా పెద్దగా ఇక్కడ వర్షం ఏం లేదు. ఒక్కసారిగా అందరూ కూడా తడిసిపోయే పరిస్థితి నెలకొంది ఇక్కడ. బట్ చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఈ భారీగా వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో మనం ఆ పైప్ నుంచి చూడవచ్చు. భారీగా వర్షపు నీరు కారుతున్నటువంటి విజువల్స్ మనం ఒక్కసారి చూడొచ్చు. ఈ సెక్రటరియట్ మీడియా లాంజ్ పైన ఈ 15 నిమిషాల నుంచి పైన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ పైనుంచి కారుతున్నటువంటి విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత భారీగా వర్షం ఈ ఏరియాలో నమోదవుతుందని చెప్పడానికి ఈ పైప్ నుంచి కారుతున్నటువంటి విజువల్స్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఒక్కసారిగా ఈ 2.5 గంటల సమయం నుంచి ఇప్పుడు 3:03 అవుతుంది. ఈ సమయంకే ఈ అరగంట సేపటి నుంచే భారీగా వర్షం నమోదవుతుంది. దీంతో మొత్తం హైదరాబాద్ అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి మన నెలకొంది. అందరూ కూడా ఇప్పుడు ఆఫీస్ టైంలో ఉన్నారు. కొద్ది కాసేపు అయితే కానీ అందరూ బయటకు వస్తే దాని ఇంపాక్ట్ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. బయట వ్యాపారస్తులు కావచ్చు, వివిధ రకాల పనుల కోసం బయట తిరిగే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా చెట్ల కింద ఉండేవాళ్ళు కావచ్చు, కొంచెం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెచ్చరిక చేస్తోంది. ఎందుకంటే ఎప్పుడు ఏ చెట్టు కొమ్మ విరిగి పడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. కనుక ఇప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్తుంది. మరీ 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఆయన. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. హైదరాబాద్ అంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్ని రోజులుగా ఠారెత్తిన ఎండలతో సతమతమైన హైదరాబాదీలు వర్షంతో రిలీఫ్ అయ్యారు. గాలితో పాటు కూడిన వర్షంతో హైదరాబాద్ అంతా తడిసి ముద్దయింది. ఇప్పటికే ఎల్బీ నగర్, సంతోష్ నగర్, నాగోల్, ఉప్పల్, బడంగ్పేట్, అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. దీంతో వాహనదారులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్, శ్రీచరణ్ ఒక్కసారిగా హైదరాబాద్ వెదర్ చేంజ్ అయిపోయింది. సో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఏంటి అప్డేట్స్? రెహానా, ప్రస్తుతం మనం ఇక్కడ లింగంపల్లి నియర్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా వర్షం పడుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా చార్మినార్, బహదూర్పుర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం. రెహానా, ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ లోని లింగంపల్లి దగ్గర ఉన్నాము, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర. ఇక్కడ కూడా వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం చార్మినార్ తో పాటు బహదూర్పుర, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో కూడా విపరీతంగా వర్షం పడుతుంది. సో ప్రస్తుతం మనం ఇక్కడ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడే డిజిలింగ్ చిన్నగా చిరుకులు పడుతున్నాయి. కాసేపట్లో అంటే భారీ వర్ష సూచన కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయాన్నే 3 గంటల్లో విపరీతంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేసింది. కానీ ఎగ్జాక్ట్ గా వాతావరణ శాఖ ఏదైతే ప్రిడిక్ట్ చేసిందో దానికి అనుగుణంగానే హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే ఇది రెయిన్ ఫాల్ అనేది కాస్త పెరుగుతూ ఉంది. ఇంతకుముందు చిటపట చినుకులు ఉండే ఇప్పుడు కాస్త వర్షం అనేది ఉధృతంగా అవుతోంది. సో మనం క్లియర్ గా చూస్తున్నాము, రోడ్ల మీద కూడా వెహికల్ అందరూ సైడ్ కి పార్క్ చేసి చాలా క్లియర్ గా కూర్చుంటున్నారు. మరోవైపు ఇక్కడ వర్షం పడుతుంది. మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. కానీ యథావిధిగా లోపల అక్కడ స్టూడెంట్స్ మాత్రం ఈ వర్షంలోనే కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఎట్ ది సేమ్ టైం ఇప్పుడే హైదరాబాద్ ఇటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షం మొదలైంది అక్కడ. అలాగే హబ్సిగూడ, తార్నాక, దాంతోపాటు నాగోల్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం ప్రారంభమైంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నంత భారీ వర్షం అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ హెచ్సియు, గచ్చిబౌలి, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో అయితే లేదు. ఒక మోస్తారు వర్షం అయితే ప్రస్తుతం ఇక్కడ కురుస్తోంది. మరి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రము ఖచ్చితంగా 3 గంటల్లో భారీ వర్షం సూచన ఉందని ముందుగానే ప్రిడిక్ట్ చేసినట్టుగానే వర్షం అయితే ఇక్కడ కురుస్తోంది. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో మాత్రము కంపారిటివ్లీ అక్కడ ఇక్కడతో పోలిస్తే అక్కడ కాస్త ఎక్కువగానే వర్షం పడుతోంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చిరుజల్లులు మాత్రం కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. రేనా, ఎస్, లోతట్టు ప్రాంత ప్రజలకి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? జీహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేశారు. జలమయమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముందస్తుగా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ పబ్లిక్ కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. వర్షాల నిమిత్తంలో వాళ్ళకు ఒక అలర్ట్ కూడా జారీ చేశారు. ముందస్తుగా వర్షం పడితే ముందస్తుగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇన్ సెన్స్ వర్షాలలో చాలా మంది ఇల్లు కూడా మనం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాము. హైదరాబాద్ సిటీలో స్పెషల్గా రోడ్ల పైన అయితే వాటర్ అయితే లాగ్ అయి ఉంటాయి. సో సిమిలర్గా ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ కింద ఉన్న ప్రాంతాలన్నీ లోతట్టు, ఎస్పెషల్లీ ట్యాంక్ బండ్ ఉన్న ఇటు గగన్ మాల్ కానీ, అలాగే దాంతోపాటు ఆ రామకృష్ణ మిషన్, ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పటికీ లోతట్టు భారీ వర్షాల సమయంలో కూడా ఎప్పుడు మునిగిపోతూ ఉంటాయి. సో ప్రస్తుతం అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కూడా వారికి సంబంధించి ప్రజల్ని అవగాహన కల్పిస్తున్నారు. ముందస్తుగా అక్కడ తీసుకునే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే భారీ ప్రస్తుతానికైతే హెవీ రెయిన్ అనేది అయితే వాతావరణ శాఖ లేదని చెబుతోంది. మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని మాత్రం చెబుతుంది. కానీ భారీ వర్షం అంత ప్రమాదం అయితే లేదని కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ యథావిధిగా జిహెచ్ఎంసీ అధికారులు మాత్రము తాము తీసుకునే తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. రేనా, ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్పింది 2 రోజులు వర్షాలు ఉంటాయని. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏమి ఇచ్చింది? ఇప్పుడు సడన్ గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఉండొచ్చు? ఏం ఆదేశాలు జారీ చేసింది? అని చెప్పింది. కానీ భారీ వర్షాలని వాతావరణ శాఖ ఇక్కడ కూడా ప్రకటించలేదు. కాకపోతే యూజువల్ గానే ఏప్రిల్ కానీ, మే కానీ హెవీ ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో ఈసారి కూడా ఏప్రిల్ నెల వచ్చింది, అందరూ కూడా భయపడుతున్నారు. ఎండలు మండిపోతాయి అని కూడా భయపడ్డారు. కానీ ఆకస్మికంగా పోయిన వారం కూడా ఒక్కసారిగా వర్షం కురవడము, అలాగే మళ్ళీ 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడము. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో అయితే, హైదరాబాద్ సిటీ అయితే మోడరేట్ గా ఉంటాయి టెంపరేచర్స్, అటు చలి కానీ, ఎండ కానీ, వర్షాకాలం కానీ. కాకపోతే రెయినీ సీజన్లో మాత్రం కాస్త హెవీ రెయిన్స్ అనేటివి ఉంటాయి. కానీ రెస్ట్ సమ్మర్ కానీ, వింటర్ కానీ మోడరేట్గా ఉంటాయి. కంట్రీలో మిగతా అదర్ ప్లేసెస్తో కంపారిటివ్లీ ఢిల్లీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఢిల్లీ చాలా హెవీ రెయిన్స్ ఉంటాయి. అలాగే వింటర్ కూడా విపరీతమైన పొగమంచు ఉంటుంది, ఎండలు కూడా అలాగే ఉంటాయి. కానీ హైదరాబాద్ మాత్రం ఎక్సెప్ట్ ఒక రెయినీ సీజన్ తప్ప మిగతా అంతా మోడరేట్గా ఉంటుంది క్లైమేట్ ఇక్కడ. కానీ ప్రస్తుతానికి హైదరాబాద్లో అంత మరీ భారీ వర్షం నమోదయ్యేంత అవకాశం లేదని కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. సో 2 days ఈ ఈదురుగాలులు సాధారణంగానే వీస్తాయి. గంటకి 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే, అంతే తప్ప పెద్దగా భారీ ఈదురుగాలులు అనేటివి ఉండవని కూడా చాలా స్పష్టం చేసింది. కానీ రెయిన్స్ కూడా మోడరేట్గానే ఉంటాయి తప్ప హెవీ రెయిన్స్ అనేవి లేవని అయితే వాతావరణ శాఖ చెప్పింది. ఓకే శ్రీచరణ్. ఇక హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక వర్షం అయితే దంచి కొడుతోంది. కామారెడ్డి జిల్లా దోమకొండలో 6.2 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎస్, 3 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూద్దాం మనం. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే
యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకుంటే 55.3 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా రామాయంపేట మండలంలో చూసుకుంటే 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ మండలంలో 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చూసుకుంటే 38.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే జహీరాబాద్ మండలంలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం. అలాగే సంగారెడ్డి జిల్లాలోనే పఠాన్చెరు మండలంలో 31.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో చూసుకుంటే 31.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా పాద్రా మండలంలో పరిసరాల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు లొకేషన్ లో అయితే 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సిద్దిపేట నుంచే గజ్వేల్లో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకుంటే 27 మిల్లీమీటర్ల వర్షపాతం. అలాగే నిజామాబాద్ జిల్లా ఇందర్వాయ్ మండలంలో చూసుకుంటే 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మెదక్ జిల్లా శివంపేట్ మండలంలో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జహీరాబాద్ మండలంలో ఇప్పటికే 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఇలాంటి విషయాలపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. మహారాష్ట్ర అదేవిధంగా మరాఠవాడ మధ్య మహారాష్ట్ర మధ్య ఏర్పడ్డటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనం వల్ల ఉన్నటువంటి వాతావరణం మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఈ రోజు ఉదయం వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎండలు ఉన్నాయి. అంటే భరించలేనంత వేడి ఉన్నది. ఒక్కసారిగా కొద్దిగా ఉపశమనం కలిగేలా జోరు వానలు ప్రారంభమయ్యాయి. ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడడంగా రాగల 3 రోజులు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. దాదాపుగా గంటకు ఈ రోజు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కలిగిన ఈదురుగాలులు అదేవిధంగా వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో మోస్తారుకు మించి దాదాపుగా 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కొన్ని జిల్లాల్లో నమోదైంది. ముఖ్యంగా దీంతో వడగళ్లు కావచ్చు, ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండడంతో రైతాంగానికి కొంత నష్టం జరిగే అవకాశం కనబడతా ఉంది. ఈ రోజు అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొంత రైతులు కావచ్చు, ఎవరైతే అంటే ముఖ్యంగా ఇప్పుడు వరి సాగు చేస్తా ఉన్నారు, వరి కావచ్చు, విధంగా ఇతరత్ర పంటలు కావచ్చు, మామిడి, ఈ రెండు కూడా రైతులకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో కూడా ఇప్పటికే మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది. ఊహించినట్టుగా అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అదే హైదరాబాద్ లో కూడా జోరు వర్షం కురుస్తా ఉంది. గాలి కూడా విపరీతంగా వీస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి దోమకొండలో దాదాపుగా 6 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. అదే సందర్భంలో యాదాద్రి భువనగిరిలో 5.5 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైంది. ఇలా చూసుకుంటే కామారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్దిపేట దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్షపాతం తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా మేఘావృతమై వర్షాలు పడుతూ ఉన్నాయి. కొంత రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా 2-3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండాకాలంలో దాదాపుగా ఆ వేసవి కాలంలో ఇలాంటిగా వడగళ్లతో కూడే వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి రైతాంగం కూడా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. వీటి పట్ల దగ్గర ఉన్నటువంటి జనాలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈదురుగాలితో కూడి ఎనీ సమయం పెద్ద ఉన్నటువంటి టవర్లు కావచ్చు, ఈ యొక్క హోర్డింగ్స్ కావచ్చు కూలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి ఈదురుగాలకు వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా కొంత అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆవర్తనం ప్రకారం మళ్ళీ 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రెహానా. ఇంకా ఏ జిల్లాలో ఎప్పటి వరకు వర్షం ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని రోజులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది?
అంటే ఇప్పుడు వాతావరణ శాఖ ప్రకారం ఈ రాగల 3 రోజుల పాటు, ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా ఉంది. అయితే దీని వల్ల ఈ వర్షాల వల్ల దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్ కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఇప్పటికే వాతావరణం చల్లబడ్డది. 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3-4 రోజుల తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ 3 డిగ్రీల పైన పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక 3 రోజుల పాటు మాత్రం కొంత ఇక ప్రజలకు, హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రజలకు కొంత వేడి నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ తర్వాత ఎప్పటిలాగే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆకస్మికంగా వర్షం అయితే దంచి కొడుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి నగేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నగేష్, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్పపీడన ద్రోణి కావచ్చు, వాతావరణంలో సడన్ గా వచ్చిన మార్పులతోనైతే ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా గత 2 గంటలుగా అయితే వర్షం కురిసింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన అమీన్పూర్, పటాన్ చెరు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంతసేపు ఇబ్బంది అయితే, వాహనదారులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాకపోయినా అకాల వర్షంతో కొంత రైతులకు కూడా ఈ వర్షాలు అయితే చేటు కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షకాలంలో రైతులు వేరే పంటకు ఇప్పుడు అవసరం లేని సమయంలో వర్షాలు కురవడం అనేది కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. చాలా కాలంగా వర్షాలు కొంత ఉపశమనం, అంటే ఎండతో తీవ్రతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనమే అయినప్పటికీ అటు రైతులు కావచ్చు, ఇతర ఎవరైతే వర్షాభావం అవసరం లేని వారు ఉంటారో వారికైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇటు ఈ వర్షాల ప్రభావంతో నిత్యం ఏవైతే వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కావచ్చు, డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అయితే వాతావరణ శాఖ చెప్పే విషయం ఏంటంటే ఈ అకాల వర్షాలు నిన్నటి నుంచి అయితే ప్రభావం ఉంది. ఈ రోజు అయితే తెలంగాణలో కావచ్చు, తెలంగాణతో పాటు ఉత్తరాన, ఇటు దక్షిణ తెలంగాణలో అయితే కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు అయితే కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడడం వల్ల ఇప్పుడు మామిడి కాయలు, అంటే మామిడి సీజన్ కాబట్టి మామిడి పిందెలు రాలిపడే పరిస్థితి ఉంటుంది. దాంతో మామిడి రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు మామిడి కావచ్చు, సపోటా కావచ్చు, ఈ రైతులకైతే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే మనకు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లోని మోస్తరు అన్ని ప్రాంతాల్లో దాదాపుగా మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచే ఆకాశం కొంత మేఘావృతమైనప్పటికీ గత 2 గంటలుగా అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కొంత రైతులకైతే ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డిలోని కొన్ని ఏరియాలు, అంటే ఇటు జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ అక్కడ ఎక్కువ ప్రభావం అయితే లేదు. సంగారెడ్డి తర్వాత తెల్లాపూర్, ఇక్కడ అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. రైతులకు కావచ్చు, ఇటు వర్షం ఎవరైతే ఇతర వర్గాల ప్రజలు ఉంటారో వారికి వాతావరణ శాఖ చెప్పే సూచనలు ఒకటే, ఎందుకంటే ఈ అకాల వర్షం కాబట్టి కొంత సడన్ గా ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి వర్షం పడే సమయంలో బయటకు వెళ్ళొద్దు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, తర్వాత వైర్లు తెగిపోవడం లాంటి ఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పాడి పశువులను పోషించేవారు పశువులను ఈ కాలంలో బయట కట్టేయకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచించేస్తున్నారు. నగేష్, తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? తెలంగాణలో అటు ఉత్తర తెలంగాణలో వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 3 జిల్లాల్లో అయితే వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ తెలంగాణలో కూడా వర్ష ప్రభావం ఉన్నప్పటికీ ఊహించిన స్థాయి కంటే కొంచెం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో
మోస్తరు నుంచి చిరుజల్లులు అయితే కురిశాయి. కాకపోతే ఇటు ఇరుకు రోడ్ల కారణంగా అయితే వాహనదారులకు చిరుజల్లు పడినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వర్షం కారణంగా ఇబ్బందులు ఒక పక్కన పెడితే ఇతర రైతులకైతే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఇది. ఎందుకంటే ఈ ఎండాకాలం సీజన్ లో కొంత మామిడి కావచ్చు, ఇతర పంటలు అంటే ఎవరైతే ఈ సీజనల్ గా వచ్చే పంటలు ఉంటాయో ఆ పంటల మీద ఆధారపడి ఉండే రైతులు ఉంటారో వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే వచ్చింది. కాకపోతే ఇవి అకాల వర్షం కాబట్టి దానికి వర్ష సూచనల ప్రకారం కురిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో ముందస్తు సూచనల ప్రకారం అయితే వర్షాలు కురుస్తుంటాయి. అకాల వర్షం అనేది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కావచ్చు, ఇతర అల్పపీడన ద్రోణుల ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయి. కాబట్టి కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.